హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేచర్ ఎడిక్ 0.1. ఈరోజు నేను ఏంటంటే కొత్తపట్నం దగ్గరలో ఉన్నాను. ఇక్కడ కొత్తపట్నం అంటే అందరు గుర్తొచ్చేది బీచ్ మాత్రమే. కానీ ఇక్కడ బీచ్ కాకుండా చాలా రకాలమైన అంటే అందాలు ఉన్నాయి. అందులో మనకి మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఉంది రాక్ సాల్ట్. ఇది ఇక్కడే తయారు చేస్తారు. ఈ రాక్ సాల్ట్ తయారు చేసే వాళ్ళని ఏంటంటే కొటార్లు అంటారు. అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని కూడా కనుక్కుందాం. ఇప్పుడు ఏంటంటే మనం అక్కడి నుంచి లోనకి వచ్చాము. లోనకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఈ వాటర్ అనేది ఉంది కదా, ఈ వాటర్లో మనకి ఈ వాటర్ అంతా సన్నకి బాగా డ్రై అయిపోయి ఇలాగా మనకి సాల్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, రాక్ సాల్ట్ లాగా. ఇదే అన్నీ కూడా ఇట్లా అన్నీ కూడా ఒక సెంట్ ఉంటుంది. ఇలాగ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అన్నీ అవే అండి. ఇక్కడంతా రాక్ సాల్ట్ బాగా తయారు చేస్తారు. అదే ఇందాక వాళ్ళని కలుద్దాం అన్నాం కదండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం పనిలో బిజీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎలా ఫామ్ చేస్తున్నారు ఏంటి అనేది చూడండి మీరు. అది ఏంటంటే మనకి ఒక వారం రోజులు అలాగే ఎండకి వదిలేసి వారానికి ఒకసారి తీస్తారంట. అన్న, ఇప్పుడు ఈ నీళ్లు తీసేస్తారా మళ్ళీ అవే నీళ్ళు ఉంచుతారా అన్న? ఇప్పుడు ఈ నీళ్లు తీసేస్తారా మళ్ళీ అవే ఉంచుతారా? ఈ నీళ్ళు అట్లా ఉంచి మళ్ళీ నీళ్ళు వదులుతారా? అది మళ్ళీ అలా ఫామ్ అయితేనే ఉంటది. వారానికి ఒకసారి తీస్తారా ఇలాగా? ఇక్కడి నుంచి ఇది ఎక్కడికి పంపిస్తారన్న మళ్ళా అన్న? సో అంతే అండి, చూసారు కదా, ఇట్లాగా మనకి ఇట్లాగా అన్ని ఒక సెంట్లో తయారు చేసుకుని వాటర్ అన్ని నింపుకొని ఒక వారం రోజులు అలాగే ఉంచుతారు. తర్వాత ఏంటంటే దాన్ని ఒక రాక్ సాల్ట్ అంతా ఫామ్ అయిన తర్వాత మొత్తం లాగేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇక్కడ నుంచి లోకలే వెళ్తాయంట. మళ్ళీ మామూలుగా మన కొట్లకి ఇళ్లలో తినేదానికే ఇది. కాకపోతే కొంచెం ఏంటంటే కొంచెం ప్యూరిఫై చేసి మనకు పంపిస్తారు అంతే, అంత మించి కొత్తగా ఉండదు. సో అదే అండి ఈ వీడియో. అండ్ అవర్ ఛానల్ నేమ్ ఇస్ నేచర్ ఎడిక్స్ 0.1. అంతే.